హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న తాళ్ళపల్లి. ఇవాల్టి మన ఛానల్‌లో స్ట్రీట్ స్టైల్. మీలో ఎంతమందికి కట్లెట్ అంటే ఇష్టం? నాకు మాత్రం బయట దొరికే పబ్బిళ్ళ కట్లెట్ అంటే చాలా చాలా ఇష్టం తెలుసా? నాలాగా మీరు కూడా ఇష్టపడితే కానీ బయట ఫుడ్ తినడం ఇష్టం లేకపోతే గనక ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. బికాజ్ బయట స్టైల్‌లోనే సేమ్ మన ఇంట్లోనే సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలో మొత్తం ఉంది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా పింగ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? చూసారు కదా! బఠానీ. ఆ బఠానీలు నానబెట్టేసుకొని ఒక 8 అవర్స్ అలా నాననిస్తే గనక మంచిగా మెత్తగా మ్యాష్ అవుతాయన్నమాట. అలా 6 విజిల్స్ రానిచ్చాను. ఆ 6 విజిల్స్ వచ్చే గ్యాప్‌లో ఈ టమాటాలు, ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను. సో, మీలో ఎంతమందికి స్ట్రీట్ ఫుడ్ అంటే బాగా ఇష్టం? ఇష్టమైనా కూడా తినకుండా బయట ఫుడ్ కాబట్టి తినడం మానేసి ఎంతమంది వాళ్ళ క్రేవింగ్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి. అలాంటి రెసిపీస్ ఏమన్నా ఉంటే నాకొస్తే ఖచ్చితంగా గనక మన ఛానల్‌లో పెట్టేస్తాను. ఓకేనా? మాక్సిమం నేను అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఎప్పుడన్నా మనకు గనక బద్ధకమొస్తే అలాంటి బద్ధకపు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా నేను గూడా బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటాను. ఎక్కువ శాతం ఇంటి ఫుడ్ అయితేనే బెటర్‌గా ఉంటుంది కదా! ఎంతైనా తినొచ్చు. ఎంత తిన్నా కూడా ప్రాబ్లమ్ అనిపించదు. సో, ఇలా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, జీలకర్ర వేసేసి ఆ తర్వాత టమాటాలు కట్ చేసాం కదా! డైరెక్ట్‌గా టమాటాలు అలా వేసేసి మగ్గించుకోవాలి. సో, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. ఈలోగా మనం ఇందాక బాయిల్ చేసుకున్న బఠానీలు తీసి ఒక గ్లాస్ తీసుకొని పొడుగు గ్లాసు నేను బాగా మ్యాష్ చేసుకున్నాను. బికాజ్ ఎందుకంటే అలా బఠానీ అలా ఉండే కన్నా గూడా ఇలా మ్యాష్ చేస్తేనే కట్లెట్‌కి మంచి టేస్ట్ వస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. పూర్తిగా మ్యాష్ కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా పప్పులు కనిపించేటట్టు చేసుకోండి. చాలా బావుంటుంది. చూసారు గదా! టమాటాలు ఇంత మంచిగా మగ్గించుకోవాలి. ఇంత మంచిగా మగ్గిన తర్వాత డైరెక్ట్‌గా మనం మ్యాష్ చేసుకున్న పప్పు అంతా అందులో వేసేసుకొని, ఇందాక మీరు గ్లాస్ చూసారు గదా! ఆ గ్లాస్ వాటర్ 2 టైమ్స్‌గా పోసుకోవాలి. అంటే హాఫ్ గ్లాస్ ఒకసారి, ఆ తర్వాత కొంచెం సేపు ఉడికి మగ్గిన తర్వాత కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ మళ్ళీ. ఓకేనా? ఈ గ్యాప్‌లో ఫస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మిగిలిన గ్లాస్ వాటర్ కూడా వేసేసి మూత పెట్టేసుకోండి ఒకేసారి సరిపోతుంది. ఉప్పు, కారం, పసుపు అనేవి నా టేస్ట్‌కి తగ్గట్టు నేను అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నానండి. సో, మీరు కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు ఎంత స్పైసీ తింటారనే దాన్ని చూసుకొని కారం, గరం మసాలా యాడ్ చేసుకోండి. ఓకేనా? నేనైతే మైల్డ్‌గా వేశాను. రెడీ అయిపోయింది మన కట్లెట్. కాకపోతే ఇప్పుడు ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. ఏంటి ఆ ఫైనల్ టచ్ అనుకుంటున్నారా? మీలో ఎంతమందికి సగ్గుబియ్యం చెక్కలు లేదా పచ్చిపప్పు చెక్కలు అంటే చాలా ఇష్టం? అదేనండి పబ్బిళ్ళలు. అవి నాకు చాలా చాలా ఇష్టం. కానీ విడిగా తినడంలో కాదండి. ఇలా కట్లెట్‌లో కలిపి తినడంలో చాలా చాలా టేస్టీ ఉంటుంది తెలుసా? బిఫోర్, ఆఫ్టర్ లాగా ఈ పబ్బిళ్ళలు ఇలా నలిపేసి వేసుకున్న తర్వాత ఒక టేస్ట్ వస్తుంది. వేయక ముందు టేస్ట్ చేస్తే ఇంకోలా ఉంటుంది. అంత టేస్ట్ చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఒకవేళ గనక ఇంట్లో చెక్కలు చేసుకోవడానికి అవైలబిలిటీ లేకపోతే ఇవి మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. సూపర్ మార్కెట్‌లో కాకపోయినా స్వీట్ షాప్స్‌లో కూడా దొరుకుతున్నాయి. ఓకేనా? బట్ అస్సలు స్కిప్ చేయొద్దు ఈ పబ్బిళ్ళలు. ఎందుకు అంటే మన కట్లెట్‌కి మెయిన్ టేస్ట్ అనేది నన్నడిగితే గనక ఈ పబ్బిళ్ళే అని చెప్తాను. బికాజ్ అంత బావుంటుంది. నేను ఎందుకు ఇంత ఓవర్‌గా చెప్తున్నా అనుకోవద్దు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మన రెసిపీ చూసారు కదా! సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగానే ట్రై చేసి చూడండి. ఎంత బావుందో, ఎంత అనిపిచ్చిందో టేస్ట్ మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలుసా? లెమన్ వావ్! అసలు సో యమ్మీ తెలుసా అసలు. నన్నడిగితే గనక లెమన్ కూడా ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మంచి టేస్ట్‌ని మారుస్తుంది. ఖచ్చితంగా లెమన్ కూడా స్కిప్ చేయొద్దు. ఇంట్లో పెరుగు కనుకుంటే పెరుగు కూడా యాడ్ చేయండి. నేను యాడ్ చేశాను. బట్ ఆ క్లిప్ మిస్ అయింది. మా వాడిని తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే వాడు ఓవర్ యాక్షన్ చూడండి అసలు. అస్సలు గ్యాపే ఇవ్వట్లేదు. ఏంట్రా సమాధానం చెప్పంటుంటే అంత బావుంది మమ్మీ అని అంటున్నాడు. చూసారు కదా! మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. అలాగే ఈ వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇచ్చి ఎళ్ళండే. బాయ్.